కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మనం దేవదూతల గురించి ఆలోచిస్తున్నాం. ప్రకృతిలో ఉన్నవన్నీ మనిషి చూసి నేర్చుకొని శాస్త్రాలను తయారు చేశారు. మనకు చదువుకునే పాఠ్యపుస్తకాల్లో ఎన్నో శాస్త్రాలు ఉన్నాయి. ఆ శాస్త్రాలన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే ప్రకృతి నుంచి వచ్చినాయి. ప్రకృతి ఎక్కడి నుంచి వచ్చిందంటే శాస్త్రానికి సమాధానం లేదు, దాని అంతటా అదే వచ్చిందంటారు. కానీ ప్రకృతి అంతా ఏంటి అనేది మనం ఆలోచిస్తే ఈ ప్రకృతి అంతా మనకి ఎక్కడి నుంచి వచ్చిందంటే సమాధానం బైబిల్లో రాయించాడు దేవుడు. దేవుడు చేశాడు కాబట్టి మనిషి చూసి ఒక్కొక్క దాన్ని పరిశోధన చేసి శాస్త్రం అన్నాడు. ఈ శాస్త్రం ప్రకృతిలో ఉన్న వస్తువులను బట్టి వచ్చింది అంతే. అంటే బైబిల్ అంతా శాస్త్రానికి సంబంధించిన గ్రంథం, శాస్త్రాతీతమైన గ్రంథం ఏం కాదు. అంటే కొన్ని రుజువులు చూపించలేరు కొంతమంది, అంతే. శాస్త్రం అనగానే మనకి రుజువు చూపిస్తేనే శాస్త్రం నమ్ముతుంది. కొన్ని రుజువులు చూపించలేనివి కూడా ఉన్నాయి, అవి శాస్త్రానికి కూడా అందవు. ఈరోజు మనం ఆలోచిస్తున్న అంశం దేవదూతల గురించి. దేవదూతలు ఎవరో తెలిస్తే శాస్త్ర ప్రపంచం నిజంగా నివ్వెరపోతుంది. మనం దాని గురించి ఆలోచిద్దాం. దేవదూతలను ఇంగ్లీష్లో ఏంజెల్ అంటారు. దేవదూతల గురించి నేర్చుకునే ఈ శాస్త్రాన్ని, ఈ పాఠాన్ని ఏంజెలాలజీ అంటారు. ఏంజెలాలజీ అంటే దేవదూతల శాస్త్రం. జువాలజీ, బోటనీ లాగా ఏంజెలాలజీ దేవదూతల శాస్త్రం. దేవదూతలు ఎవరు, ఎప్పుడు పుట్టారు, ఎవరు పుట్టించారు, దేవదూతలకు సంఖ్య ఉన్నదా, ఆ సంఖ్య ఎవరి దగ్గర ఉంది లిస్టు, వాటికి పేర్లు ఉన్నవా, ఇవన్నీ మనం ఆలోచించాం. దేవదూతల్లో ఎన్ని రకాలు ఉన్నాయి, ఎంతమంది, ఎన్ని క్యాడర్స్గా దేవుడు విభాగించాడు అనేది కూడా కొన్ని ఆలోచించాం. మరికొన్ని క్యాడర్స్ను కూడా మరికొన్ని వాళ్ళని ఏమంటారు, అధికారాలు, దేవదూతలకు ఇచ్చిన అధికారాలు, పోస్టులు, వాళ్ళకి ఇచ్చిన పనేంటి, ఇవన్నీ మనం ఈరోజు ఆలోచిద్దాం. నేను కూడా చిన్న ప్రార్థన సహాయాన్ని కోరుకొని వాక్యంలోకి ప్రవేశించాలని ఇష్టపడుతున్నాను. తల్ల వంచి కళ్ళు మూసుకుంటే ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా, సర్వ సృష్టిని, సృష్టిలోని సమస్తాన్ని సృష్టించిన మా సృష్టికర్తమైన తండ్రి, మీ పరిశుద్ధమైన నామమును బట్టి మీకు స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు క్రీస్తు ద్వారా చెల్లిస్తున్నామయ్యా. ఇంకా బ్రతికున్నామంటే మీ దయ, మీ కృప, మీ గురించిన అద్భుతమైన జ్ఞానాన్ని నేర్చుకొని అది అనేకులకు ప్రకటించి మీరు మాకు ఇచ్చిన ఆయుష్కాలంలో మాకు అప్పగించిన పని పూర్తి చేసుకొని మీ దగ్గరికి మేము చేరవలసిన వారమై ఉండగా, ఇదిగో తండ్రి, ఈ సందర్భంలో మరికొన్ని విషయాలు మేము మా కొరకు రాయించి ఇచ్చిన మా బ్రతుకు పుస్తకమైన సంపూర్ణ జ్ఞాన గ్రంథమైన బైబిల్లో నుంచి మేము ఆలోచిస్తూ ఉండగా మీ ఆత్మ సహాయాన్ని నాకు అనుగ్రహించండి. అలాగే వింటున్న మీ పిల్లలకు కూడా మీ ఆత్మ సహాయాన్ని ప్రసాదించి గుర్తుపెట్టుకొని వాటిని అనేకులకు బోధించే సామర్థ్యాన్ని ప్రసాదించమని మా రక్షకుడు మీ ప్రియకుమారుడైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. చేరవచ్చిన మీ అందరికీ ప్రభు అయిన క్రీస్తు నామంలో నా వందనములు. దూతల గురించి మనం ఆలోచిద్దాం ప్రియులరా. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. దూతలకి దేవుడు పరలోకాన్ని ఇస్తానంటున్నాడా లేదా మనకే ఇస్తానంటున్నాడా? దూతలకి ఏమి ఇవ్వాలనుకున్నాడు దేవుడు? మనము మాట్లాడుచున్న ఆ రాబోవు లోకమును ఆయన, అంటే దేవుడు దూతలకు లోపరచలేదు అంటున్నాడు. అంటే దూతలకి పరలోకాన్ని అప్పగించాలనుకోలే దేవుడు. మనకు చాలామంది కోటాను కోట్ల దూతలు ఉన్నట్టుగా గడిచిన వారంలో నేర్చుకున్నాం. ఆ దూతలు దేవదూతలు అయిపోయారు, ఆ దేవదూతలు కాస్త దేవుళ్ళు అయిపోయారు. ఈరోజు ప్రపంచంలో
దేవదూతలు దేవుళ్ళు అయిపోయారు. దేవుళ్ళు ఎవరిని దేవుళ్ళు అంటున్నాడు? దేవుడు అంటే మనుషులమైన, ఆయన పిల్లలమైన మనల్ని దేవుళ్ళు అంటున్నాడు తప్ప దేవదూతలను ఆయన దేవుళ్ళు అనలేదు. పరలోకాన్ని దేవదూతలకు లోపరచలేదు. అంటే పరిపాలించే అధికారాన్ని దేవుడు దేవదూతలకు ఇవ్వలేదంట. మరి దేవదూతలు ఎవరు ఏంటి అనేది మనం ముందుకు వెళ్ళి నేర్చుకుందాం. దేవదూతలని ఎన్ని రకాలుగా దేవుడు ఎలా ఉపయోగిస్తున్నాడో కూడా నేర్చుకుందాం. మత్తయి సువార్త 4వ అధ్యాయము దేవదూతల్ని ఎలా ఉపయోగిస్తున్నాడు దేవుడు, వాళ్ళు ఏమేం పనులు చేస్తున్నారు అనేది మనం ఆలోచిస్తే 4వ అధ్యాయము 6వ వచనం, మత్తయి సువార్త 4వ అధ్యాయం 6వ వచనంలో యేసుక్రీస్తు వారు అరణ్యానికి వెళ్ళిపోవటం, అనేకమైన శోధనలను ఎదిరించటం, జయించటం జరిగింది. అక్కడ అపవాది యేసుక్రీస్తు వారితో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నువ్వు దేవుని కుమారుడు అయితే క్రిందికి దుముకుము, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనను రాతికి తగులకుండా వారు నిన్ను చేతులతో ఎత్తికొందురు అని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పాను అంటున్నాడు. యేసుక్రీస్తు వారు పైనుంచి దూకితే కింద పడి ప్రమాదం జరిగి కాళ్ళు చేతులు విరగకుండా దేవుడు ఏం చేస్తాడంట? ఆయన తన దూతలకు ఆజ్ఞాపిస్తే వాళ్ళు వచ్చి చేతులు తట్టి పట్టుకో, అంటే కింద పడ్డు, ప్రమాదం జరగదు. ఇక్కడ మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే, దూతలు కనపడరు, ఆత్మలు కదా, దూతలు కనపడరు. ఆయన పనిలో ఉన్న వ్యక్తికి ప్రమాదం జరగకుండా దూతల కాపుదల ఉంటుంది అని మనకు తెలియజేస్తున్నాడు. అంటే ఎవరైతే దేవుని పనిలో ఉంటారో వాళ్ళకి ప్రమాదం జరగకుండా ఎవరు కాపాడతారు? దేవదూతలు వచ్చి కాపాడతారు. దీనికి మనకి బైబిల్లో ఎన్నో ఆధారాలు ఉన్నాయి కదా. షడ్రకు, మెషకు, అబేద్నెగోలని అగ్నిలో వేస్తే ఎవరు కాపాడారు? దేవదూతలు వచ్చి కాపాడారు. దానియేలు గారిని సింహబోన్లో వేస్తే ఎవరు కాపాడారు? దేవదూతలు. పేతురు గారిని జైల్లో వేస్తే ఎవరు కాపాడారు? దేవదూతలు. ఇలా దేవదూతల భద్రతా వ్యవస్థ విశ్వాసులైన వారికి ఉంటుంది అన్న విషయం మనం నేర్చుకుంటున్నాం. యేసుక్రీస్తు వారికి సాతాను చెప్తున్నాడు, నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపిస్తే వాళ్ళు వచ్చి నీకు ప్రమాదం జరిగినప్పుడు నీ కాళ్ళు కిందపడి విరక్కుండా దేవదూతలు వచ్చి తమ చేతులతో ఎత్తి పట్టుకుంటారు అంటున్నాడు. 11వ వచనం కూడా. అంటే దేవదూతల కాపుదల ఉంది అనే విషయం మనకి ఇక్కడ అర్థమైంది. శోధనలు అయిపోయిన తర్వాత అంతటా అపవాది శోధన ముగించి వదిలేసి వెళ్ళిపోయాడు. ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి. దేవదూతలు ఏం చేశారు? ఇక్కడ పరిచర్య చేశారు. అంటే కాపాడటమే కాకుండా అలసిపోయిన భక్తులకు పరిచర్య చేస్తారు దేవదూతలు. ఎప్పుడు నిజంగా నువ్వు దేవుని పనిలో ఉంటే. దేవదూతలకి ఎంతో పని పెట్టాడు దేవుడు. నువ్వు అలసిపోయినప్పుడు దేవదూతలు వచ్చి పరిచర్య చేస్తారంట. ఇదే మాట మార్కు సువార్త 1వ అధ్యాయంలో కూడా రాయబడి ఉంది. ఒకసారి ఆ రెఫరెన్స్ కూడా రాసుకోండి. 12వ వచనం. వెంటనే పరిశుద్ధాత్మ ఆయనను అరణ్యములోనికి త్రోసికొని పోయెను. ఆయన సాతాను చేత శోధింపబడిన తరువాత అరణ్యములో 40 దినములు అడవి మృగములతో కూడా ఉండెను. మరియు దేవదూతలు ఆయనకు పరిచర్య చేయుచుండిరి. ప్రమాదంలో ఉన్నాడు, ప్రమాదం జరగకుండా కాపాడారు, మరియు పరిచర్య చేస్తున్నారంట. ఇంకా మత్తయి సువార్త 28వ అధ్యాయము, మత్తయి సువార్త 28వ అధ్యాయము, 28వ అధ్యాయం కంటే ముందు 22వ అధ్యాయం చూద్దాం. లూకాసు వార్త 22వ అధ్యాయము 43వ వచనం. లూకాసు వార్త 22వ అధ్యాయము 43వ వచనం. అప్పుడు పరలోకము నుండి
ఒక దూత ఆయనకు కనబడి ఆయనను బలపరిచెను. ఏంటి ఇక్కడ సందర్భం? చివరిగా సిలువకు వెళ్ళబోయే ముందు ప్రార్థన చేస్తున్నాడు. నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు. ఆయన ప్రాణం మరణమగునంతగా బాధపడతా ఉన్న సమయంలో బాగా స్ట్రగుల్ అయిపోయాడు, అలిసిపోయాడు, బలహీనపడిపోయింది దేహం. అప్పుడు వచ్చి దేవదూతలు చేంజ్ చేశారంట, బలపరిచారు. అంటే బలహీనంగా ఉన్నప్పుడు దేవదూతలను పంపించి దేవుడు ఏం చేస్తాడు? బలపరుస్తాడు. ఇదే మాట మత్తయి సువార్త 18వ అధ్యాయంలో కూడా రాయబడి ఉంది. 10వ వచనం చూద్దాం. ఈ చిన్నవారిలో ఒకరినైనను తృణీకరింపకుండా చూచుకొనుడి, వీరి దూతలు పరలోకమందున్న నా తండ్రి ముఖమును ఎల్లప్పుడూ పరలోకమందు చూచుచుందురు. చిన్నవారిలో అనగానే చిన్నపిల్లలు అనుకోకండి, చిన్నపిల్లలు కూడా ఉంటారు. ఎవరైతే క్రీస్తుని నమ్మి బాప్తీసం పొందారో వాళ్ళకి దూతల భద్రతా వ్యవస్థను ఇస్తాడు దేవుడు. బాప్తీసం పొందక మునుపు నీకు భద్రతా వ్యవస్థ ఉండదు. దేవుడిచ్చిన ఆయుష్కాలం నువ్వు మామూలుగా బ్రతికేస్తావు. దేవుడు అన్నీ ఇస్తాడు, గాలిని, నీటిని, ఆహారాన్ని అన్నీ ఇస్తాడు. కాకపోతే నువ్వు కోరి ప్రమాదం తెచ్చుకున్నప్పుడు, లేదా నువ్వు ప్రయాణంలోనో కానీ ఎక్కడైనా ప్రమాదంలో పడుతున్నప్పుడు కాపుదల ఉండదు, దేవుని కాపుదల ఉండదు అక్కడ. ఎవరైతే క్రీస్తుని నమ్మి బాప్తీసం పొందుతారో, వాక్యానుసారంగా ఉంటారో వాళ్ళకి భద్రతా వ్యవస్థ ఉంటుంది. ఆ భద్రతా వ్యవస్థ ఉన్న వాళ్ళకి కాపుదల ఉంటుంది. భద్రతా వ్యవస్థ ఉన్న వాళ్ళకి బలపరిచే కార్యక్రమం ఉంటుంది. భద్రపరిచే ఆ కార్యక్రమంతో పాటు దేవుని దగ్గర ధైర్యంగా కనపడి వచ్చే అవకాశం కూడా దేవదూతలకు ఉంటుంది. ఎందుకంటే ప్రతి విషయంలో రిపోర్ట్ని దేవుడికి అప్పగించాలి దేవదూతలు. మనకి భద్రతా వ్యవస్థనిచ్చిన దేవుడు, మనకు కాపుదలనిచ్చిన దేవుడు, మనం ఏం చేస్తున్నామన్న ఇన్ఫర్మేషన్ కూడా దేవదూతల ద్వారా స్వీకరిస్తూ ఉంటాడు. మనం తప్పు చేసామనుకోండి, మన 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 చుట్టూ ఉన్న మన దేవదూతలు మనకు ఎవరినైతే దేవుడు బాడీ గార్డుగా, సెక్యూరిటీగా పెట్టాడో ఆ దేవదూతలు దేవుని ముఖాన్ని చూడలేరు, తలంచుకుంటారు మనని బట్టి. నిజంగా మన వాక్యానుసారంగా ఉంటే ఆ చిన్నవాని దేవదూతలు దేవుని సముఖమును ఎల్లప్పుడూ చూచెదరు. అంటే దేవుని దగ్గర ధైర్యంగా వెళ్ళి, ఇదిగో నువ్వు మాకు అప్పగించిన బిడ్డ మంచిగా ఉన్నాడు, వాక్యానుసారంగా ఉన్నాడు అనే రిపోర్ట్ని దేవునికి ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందిస్తూ ఉంటారు. అర్థమైందా? ఏం చేస్తారు దేవదూతలు? విశ్వాసులకి కాపాడుతారు, బలపరుస్తారు, ఇంకా పరిచర్య చేస్తారు, ఇంకా దేవునికి సమాచారాన్ని అందిస్తారు. ఇంకా దేవదూతలు ఏం చేస్తారో చూద్దాం. 103వ కీర్తన 20వ వచనం. కీర్తన గ్రంథం 103వ అధ్యాయము 20వ వచనం. యెహోవా దూతలారా ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యమును నెరవేర్చు బలశూరులారా ఆయనను సన్నుతించుడి. యెహోవా దూతలారా ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యమును నెరవేర్చు బలశూరులారా. దూతలు బలవంతులు కదా, దూతలు బలశూరులు. వాళ్ళు ఏం చేస్తారయ్యా అంటే దేవుడు చెప్పిన ఆజ్ఞను ఖచ్చితంగా నెరవేర్చి వస్తారు. చాలామందికి ఈ విషయం తెలియక నెరవేర్చేది దేవదూతలైతే, నెరవేర్చంది మనుషులుగా మనమైతే ప్రార్థన చేసేటప్పుడు దేవుడికి ఏమని చేస్తారంటే, దేవుడా ప్రకృతిని నీ స్వాధీనంలో ఉంచుకో, గాలిని, వర్షాన్ని, ఎండని, ఈ వాతావరణాన్ని అంతా నీ స్వాధీనంలో ఉంచుకో అంటాడు. అవి దేవుని వాక్యాన్ని లోబడి నెరవేరుస్తున్నాయి. ప్రకృతి అంతా దేవుడు ఏర్పాటు చేసిన దేవదూతలమయం. ఇప్పుడు దేవదూతల గురించి ఏమి చదువుకున్నాం మనం? బలశూరులు కాదు, ఆయన వాక్యమును నెరవేర్చువారులారా అన్నాడు. అంటే దేవదూతలు దేవుడు ఏ మాట చెబితే దాన్ని ఖచ్చితంగా నెరవేర్చుతారు. నెరవేర్చంది ఎవరు? మనుషులు.
ఇప్పుడు నెరవేర్చే వారిని మళ్ళీ నీ స్వాధీనం ఉంచుకంటే చేయొచ్చా? మనల్ని నీ స్వాధీనంలో ఉంచుకయ్యా అంటే అర్థం ఉంది. ప్రకృతిని, దేవదూతల్ని నీ స్వాధీనంలో ఉంచుకో అనే ప్రార్థన చేయకూడదు. ఎందుకంటే దేవదూతలు దేవుని మాట తూచా తప్పకుండా పాటిస్తున్నారు. అంటే ఆయన వాక్యాన్ని దేవదూతలు ఏం చేస్తున్నారు? నెరవేరుస్తున్నారు. మనమే నెరవేర్చం అంతే. దేవదూతలు మాత్రం ఖచ్చితంగా వాళ్ళు అసలు నెరవేర్చలేదనుకో వెంటనే పాతాళానికి పంపిస్తాడు. వాళ్ళకి ఇంకా క్షమాపణ లేదు. దేవుని పిల్లలం కాబట్టి మనకి క్షమాపణ ఉంది, కానీ దేవదూతలు చిన్న పొరపాటు చేసిన గెటౌట్ అంతే, నరకమే. ఇక మనకుంది అవకాశం క్షమాపణ, ఎన్నిసార్లు అయినా క్షమిస్తూనే ఉంటాడు తప్పు చేయకుండా ఉన్నంతకాలం. కానీ దేవదూతలకు అవకాశం లేదు. కాబట్టి ఈ దేవదూతలు బలశూరులు, దేవుని వాక్యాన్ని నెరవేర్చేవారు. ఇంకా ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 9వ వచనం. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 9వ వచనం. అతడు యోహాను గారు దేవదూతకి నమస్కారం చేయబోయారండి. ఈ ప్రకటన గ్రంథం రాసిన యోహాను గారు ఆయన పాదాలకి సాగిల పడబోతే అక్కడ దేవదూత ఏమంటున్నాడు? అతడు, వద్దు సుమి, నేను నీతోనూ ప్రవక్తలైన నీ సహోదరులతోనూ ఈ గ్రంథమందున్న వాక్యములను గైకొను వారితోనూ సహదాసుడను, దేవునికే నమస్కారము చేయమని చెప్పాను. అంటే దేవదూతలు దేవుని స్థానములోకి వెళ్ళి నమస్కారం పెట్టించుకోరు. అర్థమైందా? సహదాసుడను కాబట్టి దేవుడికే నమస్కారం చేయి, నన్ను పూజించొద్దు, నేను దేవుడిని కాను అని మనుషులకి దేవదూతలు ఏం చేస్తున్నారు? ఇక్కడ తిరస్కరిస్తున్నారు నమస్కారాన్ని. అర్థమైందా? ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 1వ వచనం చదువుదాం. అటు తరువాత భూమి యొక్క 4 దిక్కుల్లో 4 దేవదూతలు నిలిచి ఉండిరి. భూమి మీదనైనను, సముద్రం మీదనైనను, ఏ చెట్టు మీదనైనను గాలి వేచకుండునట్లు భూమి యొక్క 4 దిక్కుల వాయువులను పట్టుకొని ఉండగా చూచితిని అంటున్నాడు. దూతలకి ఏ అధికారం ఉంది ఇక్కడ? దూతలు ప్రకృతి దూతలే, వేరుగా దేవుని దగ్గర ఉన్నవాళ్ళు దూతలే. ఆ 4 దూతలను పంపించినప్పుడు ఏం చేశారంట? వాళ్ళు భూమి మీద 4 దిక్కుల వాయువు విసరకుండా పట్టుకున్నారు. అంటే మనిషికి తీర్పు తీర్చడానికి దేవుడు అధికారం ఇస్తే వచ్చి మనిషికి జడ్జిమెంట్ ఇస్తారు. గాలి ఆపేయాలన్నా ఆపేస్తారు. 8వ అధ్యాయము. చాలా ఉన్నాయండి దేవదూతల గురించి, వాళ్ళు చేసే పనుల గురించి చాలా విషయాలు ఉన్నాయి. కొన్ని మాత్రమే మనం ఆలోచిస్తున్నాం, మిగతాయి మీరు ఆలోచించుకోండి. చదువుతుంటే అర్థమవుతుంది మీకు. ఇప్పుడు కొన్ని విషయాలు నేను కొన్ని రెఫరెన్స్లు చెప్పినప్పుడు మీరు తర్వాత చదువుతున్నప్పుడు ఇంకా దేవదూతలు ఏమేమి పనులు చేశారు అనేది మీరు హోంవర్క్ చేసుకోవచ్చు. మీరు ఇంటి దగ్గర చదువుతుంటే మీకు ఇవి అర్థమవుతాయి. 8వ అధ్యాయము 2వ వచనం. అంతటా నేను దేవుని ఎదుట నిలుచు 7 దూతలను చూచితిని, వారికి 7 బూరలు ఇయ్యబడెను, మరియు సువర్ణ దూపార్తి చేత పట్టుకొని వేరొక దూత వచ్చి బలిపీఠము ఎదుట నిలువుగా సింహాసనము ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠం పైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై అతనికి బహు ద్రౌప ద్రవ్యములు ఇయ్యబడెను. ఇదంతా మనం కిందకు చదువుతుంటే దూతలు దేవుడు చెప్పిన ఆజ్ఞను నెరవేరుస్తున్నట్టుగా బోర్లోదం అంటే బోర్లోదటం, గాలిని బిగబట్టడం అంటే గాలిని బిగబట్టడం, ఏ పని చేయమంటే ఆ పని చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. అంటే భూమి మీద ఏం చేయమని దేవుడు ఆజ్ఞాపించాడో ఆ కార్యక్రమాలన్నీ చేస్తున్నట్లుగా మనకు అర్థమవుతుంది. ఈ కనపడరు, మనకి దేవదూతలు కనపడరు. ఏంటి ఇలా జరిగిందంటే దేవదూతలు వచ్చి ఆ పని చేశారని మనకు అర్థమైపోవాలి. అర్థమవుతుందా? 19వ అధ్యాయము ఆదికాండము 1వ వచనం నుండి చూద్దాం. 1వ వచనం ఒకటి చదవండి చాలు.
ఆ సాయంకాలమందు ఇద్దరు దేవదూతలు సొదొమ చేరునప్పటికీ లోతు సొదొమ గవిని యొద్ద కూర్చుండెను. 12 చదవండి. 12 వచనం 13. అప్పుడు ఆ మనుషులు లోతుతో, ఇక్కడ మరి నీకెవరున్నారు? నీ అల్లుడిని, నీ కుమారులను, నీ కుమార్తెలను ఈ ఊరిలో నీకు కలిగిన వారిని అందరినీ వెలుపలికి తీసుకొని రమ్ము. మేము ఈ చోటును నాశనము చేయుటకు వచ్చితిమి. వారిని గూర్చిన మొర యెహోవా సన్నిధిలో గొప్పదాయను గనుక దాన్ని నాశనము చేయుటకు యెహోవా మమ్మును పంపెనని చెప్పగా. చలం అంటే దేవదూతలు దేవుడు చెప్పిన ఆజ్ఞను, వాక్యాన్ని నెరవేరుస్తారనటానికి ఇది ఎగ్జాంపుల్. మేము ఎందుకు వచ్చాము అంటే ఈ పట్టణాలని నాశనం చేయటానికి వచ్చాము. కాబట్టి దేవుని దృష్టిలో నువ్వు నీతిమంతుడిగా కనపడ్డావు కాబట్టి నిన్ను బట్టి నీ కుటుంబాన్ని రక్షిస్తాం కాబట్టి వచ్చేసేయండి. ఎవరెవరు ఉన్నారో నీకు సంబంధించిన వాళ్ళు బయటికి తెచ్చేసుకో. ఈ స్థలాన్ని నాశనం చేయటానికి వచ్చాము అంటున్నారు. కాపాడేది దేవదూతలే, నాశనము చేసేది కూడా దేవదూతలే. అంటే దేవుని పిల్లలైన వారిని కాపుదల ఇచ్చేది దేవదూతలే, దేవునికి వ్యతిరేకంగా ఉన్న వారిని నాశనం చేసేది కూడా దేవదూతలే అన్న విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుని కోపాగ్ని రగిలిపోతే అది కూడా దేవదూతల ద్వారానే దేవుడు ప్రతీకారం చేస్తాడు. అర్థమైందా? ఈ సందర్భంలో దేవదూతలు వచ్చి కాపాడుతున్నట్టుగా, ఒక పక్క లోతు ఆయన కుటుంబాన్ని కాపాడుతున్నట్టుగా కనపడింది. అదే సమయంలో అదే దేవదూతలు మిగిలిన భక్తిహీనులందరినీ అగ్నిగంధకాలతో నాశనం చేయటానికి పంపబడ్డారు. 2 పనులు చేస్తున్నారు దేవదూతలు వచ్చి ఇక్కడ. దేవుని పిల్లలనేమో కాపాడుతున్నారు, భక్తిహీనులనేమో నాశనం చేస్తున్నారు. యోబు గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనం. ఇందాక 18-10 చదివే మత్తయి సువార్త, అది అలాంటి సందర్భం. ఇది కూడా దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినం ఒకటి తటస్థించను. అంటే దేవదూతలు దేవుని సన్నిధిలోకి ఎందుకు వచ్చారు? దేవునికి నివేదిక ఇవ్వటానికి, ఇన్ఫర్మేషన్ ఇవ్వటానికి వచ్చారు. 2వ అధ్యాయం అదే యోబు గ్రంథం 1వ వచనం. దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన మరి ఒక దినము తటస్థించను. అంటే తరచుగా దేవదూతలు దేవుని సన్నిధిలోకి వెళతారు. ఎందుకు? ఇన్ఫర్మేషను ఇవ్వటానికి, ఆయన భక్తుల గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వటానికి వెళతారు. ఇందాక చదివాం కదా మత్తయి సువార్త 18:10లో, ఈ చిన్నవాని దూతలు పరలోకమందున్న నా తండ్రి ముఖమును ఎల్లప్పుడూ పరలోకమందు చూచుచుందురు అని అంటున్నాడు. అంటే దేవుని సన్నిధికి వెళ్ళి నివేదికనిస్తారు కాబట్టి దేవదూతలు దేవునితో కాంటాక్ట్లో ఉంటారు ఎల్లప్పుడూ అని అర్థమైంది. లూకాసు వార్త 2వ అధ్యాయము 1వ అధ్యాయం చూద్దాం. ముందు 26 నుంచి, 1వ అధ్యాయము 26 నుంచి. 6వ నెలలో గబ్రియేల్ అనే దేవదూత గలిలయలోని నజరేత్ అనే ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపు అను ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. చాలమ్మ. అంటే దేవదూత దేవుడిచ్చిన ఇన్ఫర్మేషన్ తీసుకొని ప్రవచించాడు. ఎవరితో? మరియమ్మ గారితో దేవదూత దేవుని చేత పంపబడి ప్రవచించినట్టుగా కనపడింది. అక్కడ 28 వరకు చదివితే, ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. అంటే దేవుడిచ్చిన సమాచారాన్ని, వాక్యాన్ని ఆమెకి తెలియజేస్తున్నాడు. అదే 1వ అధ్యాయము, అదే లూకాసు వార్త 20వ వచనం కూడా చూద్దాం. మత్తయి సువార్తలో
మత్తయి సువార్త 1:20. అతడు ఈ సంగతులను గూర్చి యోసేపు గారి గురించి మాట్లాడుతున్నాడు. భార్య గర్భవతి అయింది, మేము ఇంకా కోడలేదు, ఈమెకి ఎలా గర్భం వచ్చింది, రహస్యంగా విడిచిపెడదాం, లేకపోతే ఆమెని రాళ్లతో కొట్టి చంపుతారు కాబట్టి రహస్యంగా విడిచిపెడదామని యోసేపు గారు ఆలోచిస్తూ ఉన్నప్పుడు దేవదూత వచ్చాడు. ఏమంటున్నాడు? ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడు అయిన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడవద్దు. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అనెను. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టబడినని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. అంటే ప్రవచనాన్ని అక్కడ దేవదూత వచ్చి యోసేపు గారికి చెప్తున్నాడు, నువ్వు విడిచిపెట్టొద్దు, ఇదంతా దేవుని వల్లనే జరిగింది అని. అంటే దేవదూతలు ప్రవచిస్తారు, వాక్యాన్ని చెబుతారు భక్తులకి అనేది మనకి ఇక్కడ వచ్చిన ఇన్ఫర్మేషన్. మత్తయి సువార్త 2:8 నుండి చూద్దాం. 13 నుంచి 2:13 నుంచి. వారు వెళ్ళిన తరువాత ఇదిగో ప్రభుదూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై, హేరోదు ఆ శిశువును సంహరింపవలనని ఆయనను వెదకబోవుచున్నాడు గనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకుని ఐగుప్తునకు పారిపోయి నేను నీతో తెలియజెప్పు వరకు అక్కడనే ఉండుమని అతనితో చెప్పెను. అప్పుడు అతడు లేచి రాత్రివేళ శిశువును తల్లిని తోడుకొని ఐగుప్తునకు వెళ్ళి, ఐగుప్తులో నుండి నా కుమారుని పిలిచి తిని అని ప్రవక్త ద్వారా ప్రభువు సెలవిచ్చిన మాట నెరవేరినట్లు హేరోదు మరణము వరకు అక్కడ నుండెను. ఇక్కడ దేవదూత వచ్చి ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చాడు యోసేపు గారికి? హేరోదు సంహరింపాలని, పిల్లల్ని చంపాలని వెతకబోచున్నాడు కాబట్టి నువ్వు శిశువును తల్లిని తోడుకొని ఐగుప్తుకి వెళ్ళిపో. ప్రవచనం ఉంది, ఐగుప్తులో నుంచి నా కుమారుణ్ణి తోడుకొని వచ్చాననే ప్రవచనం ఉంది కాబట్టి అది నెరవేరటానికి నువ్వు వెళ్ళిపోవాలి అనే ఇన్ఫర్మేషను, ప్రవచనాన్ని ఇక్కడ గుర్తు చేసి మరి దేవదూత చెప్పినట్టుగా ఉంది. లూకా సువార్త 2:8 నుంచి చూద్దాం. 8 నుంచి. ఇక్కడ యేసుక్రీస్తు వారు పుట్టిన తర్వాత దేవదూత వచ్చి, ఆ దేశములో కొందరు గొర్రెల కాపర్లు పొలములో ఉండి రాత్రివేళ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. దూత వచ్చాడా? దూతలు వచ్చారా? దూత వచ్చాడు. వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారు చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడరు. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియచేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీకు ఆనవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టెలో పండుకొని ఉండటం మీరు చూచెదరని వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉండి, ఇక్కడ ఒక దూత వచ్చేమో ఇన్ఫర్మేషన్ చెప్పాడు, తర్వాత పరలోక సైన్య సమూహం వచ్చారు. మళ్ళీ ముందొచ్చింది ఒక దూత, ఒక ఇన్ఫర్మేషన్ చెప్పాడు, తర్వాత పరలోక సైన్య సమూహం అంటే చాలామంది దూతలు వచ్చి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగుగాకని దేవునికి స్తోత్రము చేయుచుండెను. ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తరువాత ఆ గొర్రెల కాపర్లు జరిగిన ఈ కార్యము ప్రభువు మనకు తెలియచేయించి ఉన్నాడు. మనం బెత్లెహేము వరకు వెళ్ళి చూతము రండని ఒకరితో ఒకడు చెప్పుకొని త్వరగా వెళ్ళి. దూతలు వచ్చారు, సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టలైన వారికి భూమి మీద సమాధానం అని చెప్పి దూతలు వెళ్ళిపోయారు. ఒక దూత వచ్చేమో ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, తర్వాత పరలోక సైన్య సమూహం వచ్చి
స్తుతించి స్తోత్రం చేసి వాళ్ళు వెళ్ళిపోయారు. అంటే కొంతమంది దూతలనేమో ప్రవచించటానికి, కొంతమందినేమో బలపరచటానికి, కొంతమందినేమో ఇట్లా స్తోత్రం చేయటానికి దేవుడు ఉపయోగించినట్టుగా మనకు అర్థమవుతుంది. ఇంకా చూద్దాం మత్తయి సువార్త 28వ అధ్యాయము 1వ వచనం నుండి 1-2 వచనాలు చాలండి. యేసుక్రీస్తు వారు చనిపోయి పునరుద్ధానుడు అయిన సందర్భంలో స్త్రీలు కొంతమంది వచ్చారు సమాధి దగ్గరికి. వచ్చిన తర్వాత ఏం జరిగింది చూద్దాం. విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేని మరియయు వేరొక మరియయు సమాధి చూడవచ్చిరి. ఇదిగో ప్రభువు దూత పరలోకము నుండి దిగి వచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము, అంటే సమాధి మీద ఉన్న రాయిని ఒక దూత వచ్చి దొర్లించి రాయి మీద కూర్చున్నా అంట. అంటే ఒక ప్రత్యేకమైన పని ఇక్కడ ఒక దూత వచ్చి చేసినట్టుగా మనకు కనపడుతుంది. రాయి చాలామంది దొర్లిస్తే తప్ప అది కదలదు. బలశూరులారా అన్నాడు ఇందా కీర్తన గ్రంథంలో కదా. అంటే మహాబలం కలిగిన వాళ్ళు దేవదూతలు. ఒక రాయిని ఇక్కడ దొర్లించినట్టుగా మనకి కనపడుతుంది. ఇంకా దేవదూతలు ఏం చేస్తారో చూద్దాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 10, 11, 12 వచనాలు చదువుదాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 10, 11, 12 వచనాలు. మీకు కలుగు ఆ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు దేని గూర్చి? ఈ రక్షణను గూర్చి పరిశీలించుచు తమ యందున్న క్రీస్తు ఆత్మ క్రీస్తు విషయమైన శ్రమలను గూర్చియు వాటి తరువాత కలుగబో మహిమలను గూర్చియు ముందుగా సాక్ష్యమిచ్చినప్పుడు ఆ ఆత్మ ఏ కాలమును ఎట్టి కాలమును సూచించుచూ వచ్చెను దాన్ని విచారించి పరిశోధించరు. ఎవరు? ప్రవక్తలు కదా, భక్తులు. పరలోకము నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా మీకిప్పుడు తెలుపబడిన ఈ సంగతుల విషయమై తమ కొరకు కాదు కానీ, అంటే ప్రకటించిన వారు వారి కొరకు కాదు కానీ మీ కొరకే తాము పరిచర్య చేసిరను సంగతి వారికి బయలుపరచబడెను. మీరు మీ కొరకు కాదు, అవతల వాళ్ళకు కూడా సువార్త ప్రకటించడానికే ఈ సంగతులు మీకు బయలుపరచబడినాయి అని వాళ్ళకి బయలుపరచబడ్డాయి. దేవదూతలు ఈ కార్యమును తొంగి చూడగోరుచున్నాడు. అంటే పరిచర్య చేస్తుంటే, సువార్త ప్రకటిస్తుంటే ఎంతమంది నమ్ముతున్నారా, ఎంతమంది నమ్మట్లేదా అని రక్షణ పొందేవారి గురించి దేవదూతలు ఏం చేస్తున్నారు అంటే రక్షణ విషయంలో తొంగి చూస్తున్నారు. దేవదూతలకు కూడా తెలియదు ఎవరు నమ్ముతారో ఎవరు నమ్మరో. రక్షణ విషయంలో తొంగి చూస్తున్నారంట పరలోకం నుంచి దేవదూతలు. ఇదే మాట మనకి లూకాసు వార్త 15వ అధ్యాయంలో కూడా ఉంటుంది కదా. 15వ అధ్యాయము 10వ వచనం. లూకాసు వార్త 15వ అధ్యాయం 10వ వచనంలో, అటువలే మారు మనసు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నాను అంటున్నాడు. ఇక్కడ ఒక పాపి మారు మనసు పొందితే, ఎవరో వచ్చి సువార్త ప్రకటిస్తే, ఎవరో వింటే, ఒక వ్యక్తి మారు మనసు పొందితే దేవదూతలు తొంగి చూసి గమనించి సంతోషిస్తున్నారు. ఎందుకు? పరలోకం వచ్చేవాళ్ళు ఒకళ్ళు తయారవుతున్నారు అని. అంటే ఇన్ని కార్యక్రమాలు దేవదూతల ద్వారా జరుగుతున్నాయి అన్నమాట. ఏమేం చేస్తారు దేవదూతలు? పరిచర్య చేస్తారు, దేవునికి నివేదిక అందిస్తారు, బలపరుస్తారు, వాక్యాన్ని నెరవేరుస్తారు, కాపాడతారా? అది వదిలేశారు. కాపుదల ఉంటుంది. ఇంకా నాశనం చేస్తారు, అంటే దేవుని తీర్పుల్ని అమలుపరుస్తారు, రక్షణ విషయంలో తొంగి చూస్తారు. ఇన్ని కార్యక్రమాలు చేస్తారు. ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి, అవి మీరు చదువుతూ నేర్చుకుంటూ ఉండండి. కీర్తన గ్రంథం 148వ అధ్యాయం. ఇంకా దేవదూతల్లో ఇంకెన్ని రకాలు ఉన్నారో చూద్దాం. కీర్తన గ్రంథం 148వ అధ్యాయము మొదటి నుంచి చదువుదాం. కీర్తన 148వ అధ్యాయము మొదటి వచనం నుండి. యెహోవాను స్తుతించుడి
ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి. ఆకాశవాసులారా అంటే చెప్పండి. ఆకాశంలో నివసించేవారు. ఇప్పుడు ఆకాశంలో ఉన్నారా? ఒక పెద్ద బోధకుడు, పేరు చెప్పట్లేదు, సమస్యలు వస్తున్నాయని. గ్రహాంతరవాసులు ఉన్నారు, ఏలియన్స్. అసలు టైం వేస్ట్ అవుతుంది, డిబేట్లో తేలేది లేదు, ఏమీ లేదు. అనవసరం కెలుక్కుంటే కంపు అయ్యిద్ది, అందుకని పేర్లు ఎత్తట్లా. భయపడి కాదు సుమా. ఆకాశవాసులారంటే పైన గ్రహాల్లో వేరే మనుషులు ఉన్నారు. దేవుడికి ఇలాంటి భూగోళాలు చాలా చేశాడు. ఒక్కొక్క భూగోళం మీద కొంతమందిని పెట్టాడు. ఇప్పుడు ఏలియన్స్ అంటే ఎవరో కాదు, మనలాగే ఇంకొక గ్రహం మీద మనుషులు ఉన్నారు. ఇదిగో దేవుడు ఆకాశవాసులారా అంటే ఆకాశంలో నివాసం ఉంటున్న వారులారా అని చెప్పాడని చెప్తున్నాడు. ఆకాశవాసులారంటే ఎవరో మనుషులు కాదు, ఇక నరులకు నివాసయోగ్యమైన భూగోళము అన్నాడు అంతే. మనిషి నివసించటానికి ఇన్ని గ్రహాల్లో ఏ గ్రహం ఉందంటే భూగోళం. ప్రభుత్వాన్ని ఇన్ని కోటాను కోట్ల నక్షత్ర రాశులన్నిటికీ ప్రభుత్వాన్ని ఎక్కడ పెట్టాడంట? భూమి మీద. ఎందుకు పెట్టాడంటే ఇంకో గ్రహంలో మనిషి లేడని, కేవలం భూమి మీదే ఉన్నాడు. మనం 3 లోకాల వివరణ నేర్చుకున్నప్పుడు పరలోకం నుంచి భూమి మీదకి వచ్చాం, భూమి మీద నుంచి పాతాళానికి వెళ్ళాం, పాతాళంలో నుంచి మళ్ళీ భూమి మీదకి వచ్చి మళ్ళీ పరలోకం వెళ్ళిపోతామే తప్ప ఇంకా వేరే ఏ గ్రహాల్లోకి వెళ్ళే పని లేదు. సో పరలోక నివాసులారా ఏమన్నాడు ఇక్కడ? ఆకాశవాసులారా అంటే ఎవరంటే, ఆకాశవాసులారంటే ఆకాశములో ఉన్న కోటాను కోట్ల దేవదూతలు అని అర్థం. మొత్తం ప్రకృతి అంతా దేవదూతలే, అణువణువు దేవదూతలే. ఆకాశవాసులారా అంటే అదొక కేడరు, అక్కడ పెట్టాడు కొంతమంది దేవదూతల్ని. ఇంకా ఆకాశం పైన తర్వాత వచ్చిన ఉన్నత స్థల నివాసులారా. ఆకాశవాసులారా అంటే అక్కడ మనుషులు ఉంటే, ఉన్నత స్థల నివాసులారా అంటే ఇంకెవరు? వాళ్ళు కూడా దేవదూతలు. అంటే దాదాపు ఉన్నత స్థలం అనగానే పరలోకమే రావాలి. ఆకాశ నివాసులు అంటే ఆకాశంలో కొన్ని కోటాను కోట్ల దేవదూతలు ఉన్నారు. ఉన్నత స్థల నివాసులారంటే దేవుడు ఉన్న లోకం అయి ఉండే అవకాశం ఉంది. ఇంకేమంటున్నాడు? ఆయన దూతలారా మీరందరూ ఆయనను స్తుతించుడి. ఆకాశంలో ఉండే దూతలు, నివాసులు, పరమ పైన ఉన్నత స్థలంలో ఉండే నివాసులు, వీళ్ళంతా దేవదూతలే. ఇంకా దేవదూతలారా అన్నాడు మళ్ళీ. అంటే వీళ్ళు నార్మల్ క్యాడరు. ఇంకా ఆయన సైన్యములారా అంటున్నాడు. మీరందరూ ఆయనను స్తుతించుడి. ఆకాశ నివాసులారా అనేది ఒక క్యాడరు, ఉన్నత స్థల నివాసులారా అనేది ఒక క్యాడరు, ఇంకా ఆయన దూతలారా అనేది ఒక క్యాడరు, ఆయన సైన్యములారా. సైన్యములారా అనేది మనం రిఫరెన్సులు రాసుకుంటే చాలా వస్తాయి. ఎందుకంటే దేవుడికి ఆయనకున్న పేర్లలో ఒక పేరేంటి? సైన్యములకు అధిపతి. ఆయన సైన్యములారా అంటే దేవదూతల్లో కొంతమందిని సైన్యంగా వాడుతున్నాడు దేవుడు. అంటే కేవలం సెక్యూరిటీ కోసం లేదా నాశనం చేయటానికి ఉపయోగిస్తాడు దేవుడు సైన్యాన్ని. ఇశ్రాయేలీయులు యుద్ధానికి వెళ్ళినప్పుడల్లా ఈ సైన్యం ముందు వెళ్ళిపోతూ ఉండేది. ఆ సైన్యం ఏ రూపంలోకైనా మారిపోద్ది. వడగళ్ళ రూపంలో కావచ్చు, మిడతల రూపంలో కావచ్చు, తెగుళ్ళ రూపంలో కావచ్చు, రకరకాల రూపాల్లో ఈ దేవదూతలే వెళ్ళి నాశనం చేస్తారు. అది దేవుని సైన్యం. యేసుక్రీస్తు వారిని పట్టుకున్నప్పుడు పేతురు గారు చెవి నరుగుతాడు. అప్పుడు యేసుక్రీస్తు వారు ఒక మాట అంటారు, చూద్దాం బైబిల్లో. మత్తయి సువార్త 26వ అధ్యాయము 53వ వచనం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 53వ వచనంలో యేసుక్రీస్తు వారు పేతురు గారితో చెప్తున్నాడు, ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొనవలెననియు వేడుకొనలేననియు వేడుకొనిన ఎడల 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపడనియు నీవు అనుకొనుచున్నావా అంటున్నాడు.
నేను వేడుకొని ఎడ్ల ఇలాగూ జరగవలనని లేఖనము ఎలాగూ నెరవేరునని అతనితో చెప్పాను. నేనే శాతగానోడినయ్యి వాడు కొడతంటే ఊరుకోవట్లేదు. నేను వేడుకుంటే నా తండ్రి పంపిస్తాడు సేనా వ్యూహాలు. ఒక వ్యూహం ఎంతో చెప్తున్నాడు అక్కడ ఒకటేసి 6,000 యోధులు. ఏది ఒక సేనా వ్యూహం అంటే? మరి ఎన్ని సేనా వ్యూహాలు పంపిస్తానన్నాడు? 12 × 6 ఎన్ని? తండ్రి ఒకసారి పంపించి అనగానే ఎంతమంది వస్తారు? 72,000 మంది కంటే ఎక్కువ యోధులు. వాళ్ళు మామూలు వాళ్ళు కాదు, సామాన్య దూతలు కాదు. 72,000 మంది కంటే ఎక్కువ దూతలు. ఒక వ్యూహానికి 6,000 ఉంటే 12 సేనా వ్యూహాలంటే 72,000 మందిని పంపిస్తాడు. అక్కడ ఉన్నది ఎంతమంది ఉండి ఉంటారు? యేసుక్రీస్తు వారికి తీర్పు జరుగుతున్నప్పుడు యెరూషలేము ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో కొంతమంది వచ్చి ఉంటారేమో. సుమారు ఎన్ని వేలు ఉండి ఉండొచ్చు? 1,00,000 మంది ఉంటారేమో. అంతేనా? 1,00,000 ఉంటారా? 1,00,000 ఎందుకు ఉంటారు కదా? ఒక దూత ఎంతమందిని చంపాడని చదువుకున్నాం మనం రాజుల గ్రంథంలో. చూడండి ఒకసారి, రాజుల 2వ గ్రంథం 19వ అధ్యాయము 35వ వచనం. రాజుల 2వ గ్రంథము 19వ అధ్యాయం 35వ వచనం. ఆ రాత్రి యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి దండుపేటలో చొచ్చి 185,000 మందిని హతము చేసి 1,00,000 మంది కొడుకున్నారు అనుకోండి. ఒకవేళ ఒక దూతే 185,000 మంది అంటే ఇంకా 85,000 మంది కావాలి చంపడానికి ఒక దూతకి. మరి ఇక్కడ 72,000 మంది వచ్చారు, వస్తారంట దేవుడు యేసుక్రీస్తు వారు అడిగితే. అంటే ఒక్కడు కూడా మిగలడు అన్నమాట. ఒక దూత చాలు కదా. 1,00,000 మంది ఒకవేళ అక్కడ ఉన్నా ఒక్క దూత చాలు. మరి 72,000 మంది ఎందుకు ఇంకా కదా? కాబట్టి దేవదూతల్లో సైన్యము వేరు, మళ్ళీ యెహోవా సైన్యము వేరు. అందుకే ఆయనకి చాలా పేర్లలో ఒక పేరు సైన్యములకు అధిపతి అనే పేరుంది. కొన్ని రెఫరెన్సులు రాసుకోండి. దినవృత్తాంతముల 2వ గ్రంథం 1వ గ్రంథం 17వ అధ్యాయము 24వ వచనం. దినవృత్తాంతముల 1వ గ్రంథం 17:24 రాసుకొని దినవృత్తాంతముల 1వ గ్రంథం 17:24. రాశారా? చదవండి. ఇశ్రాయేలీయుల దేవుడైన సైన్యములకు అధిపతియగు యెహోవా. సైన్యములకు అధిపతియగు యెహోవా అంటే ఆయన దూతల సైన్యం అన్నమాట. ఆమోసు గ్రంథం 4:13. ఆమోసు గ్రంథం 4:13. ఆమోసు గ్రంథం 4వ అధ్యాయం 13. పర్వతములను నిరూపించువాడును గాలిని పుట్టించువాడు ఆయనే. ఉదయమున చీకటి కమ్మజేయువాడును మనుష్యుల యోచనలు వారికి తెలియచేయువాడును ఆయనే. భూమి యొక్క ఉన్నత స్థలముల మీద సంచరించు దేవుడను సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు. ఇంకా నహూము గ్రంథం 3వ అధ్యాయము 5వ వచనం. నహూము 3:5. నీవు చేసిన అధిక జారత్వమును బట్టి సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు ఇదే, నేను నీకు విరోధనై ఉన్నాను. చాలమ్మ. ఇలా మీరు వెతుక్కుంటే బోల్డ్ దొరుకుతాయి. ఏమని? సైన్యములకు అధిపతియగు యెహోవా. ఇంకొన్ని మాటలు చూద్దాం. మలాకీ గ్రంథం 4వ అధ్యాయము. మలాకీ గ్రంథం 4వ అధ్యాయము 1వ వచనం 3వ వచనం. ఏలయనగా నియమింపబడిన దినము వచ్చుచున్నది,
కొలిమి కాలునట్లు అది కాలును. గర్విష్ఠులందరూ దుర్మార్గులందరూ కొయ్యకాలు వలె ఉందురు. వారిలో ఒకనికి వేరైనను చిగురైనను లేకుండా రాబోవు దినము అందరినీ కాల్చివేయునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. 3వ వచనం. నేను నియమింపబోవు దినమున దుర్మార్గులు మీ పాదముల కింద ధూళివలే ఉందురు. మీరు వాడిని అనగదొరుకుదురని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. యెహోవా అనే పేరు పాత నిబంధనలో వాడబడింది. కొత్త నిబంధనలో ఆ ప్లేస్లో ప్రభువు అని వాడబడింది. అందుకే యాకోబు పత్రికలో ఇదే పదాన్ని వాడి యెహోవా అని లేకుండా ప్రభువు అని వాడతాడు. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం. మీ చేలు కోత కోసిన పనివారికి ఇవ్వక మీరు మోసముగా బిగబట్టిన కూలి మొరపెట్టుచున్నది. మీ కోతవారి కేకలు సైన్యములకు అధిపతియగు యెహోవా అన్నాడు పాత నిబంధనలో. ఇక్కడ ప్రభువు అన్నాడు అంటే తండ్రే. ప్రభువు యొక్క చెవులలో చొచ్చి ఉన్నవి. కొత్త నిబంధనలో కూడా దేవుడికి సైన్యములకు అధిపతియగు ప్రభువు అని ఉంది. రోమపత్రిక 9:29 రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 29వ వచనం. మరియు యెషయా ముందు చెప్పిన ప్రకారము సైన్యములకు అధిపతియగు ప్రభువు మనకు సంతానమును శేషింప చేయకపోయిన ఎడల సొదొమ వలెనే అగుదుము, గొమొర్రాలను పోలియుందుము అంటున్నాడు. ఇక్కడ కూడా సైన్యములకు అధిపతియగు ప్రభువు అంటే అది ప్రత్యేకమైన ఒక క్యాడరు. ఈ క్యాడరు నాశనం చేయటానికి వాడతాడు, దేవుణ్ణి స్తుతించటానికి కూడా వాడతాడు. లూకాసు వార్తలో యేసుక్రీస్తు వారు జన్మించినప్పుడు 2వ అధ్యాయం అనుకుంటే చూడండి ఒకసారి 13వ వచనం. లూకాసు వార్త 2వ అధ్యాయం. పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవునికి స్తోత్రము చేయుచుండెను. అంటే ఇక్కడ స్తుతించారు, సైన్యము స్తోత్రం చేశారు, అక్కడేమో యుద్ధాలు చేశారు. సో ఇది ఒక క్యాడర్. మళ్ళీ 148 కీర్తనకి వెళ్దాం. కీర్తన గ్రంథం 148వ అధ్యాయము 3వ వచనం. సూర్యచంద్రులారా ఆయనను స్తుతించుడి, కాంతిగల నక్షత్రములారా మీరందరూ ఆయనను స్తుతించుడి. అంటే సూర్యచంద్రులు, కాంతిగల నక్షత్రాలు కూడా దేవదూతలే. వాళ్ళు కూడా దేవుణ్ణి స్తుతించాలి. ఏమంటే ప్రకృతిలో మీకు కనపడేది కానీ కనపడంది కానీ మొత్తం దేవదూతలమయం చేసేసాడు దేవుడు. కాకపోతే ఏ దేవదూతలకు ఏ పని పెట్టాడో అవే చేస్తారు వాళ్ళు. డిపార్ట్మెంట్లుగా డివైడ్ చేసి మన పరిపాలన ఎలాగైతే మనం విడగొట్టుకొని పరిపాలిస్తున్నామో దేవుడు కూడా తన దూతల ద్వారా విడగొట్టి పరిపాలన చేస్తున్నాడు. ప్రకృతిలో మనకు కనపడేదంతా దేవదూతలమయమే. కాంతిగల నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడు వీళ్ళంతా కోటాను కోట్ల దేవదూతలు. వాళ్ళకి పేర్లున్నాయి, వాటికి సంఖ్య ఉందన్నమాట. వీళ్ళంతా దేవదూతలు. ఈ దేవదూతలు ఏమైపోయారంటే రాను రాను దేవుళ్ళు అయిపోయారు. ఫలానా నక్షత్రం ఒక దేవుడు కదా, చంద్రుడు ఒక దేవుడు, సూర్యుడు ఒక దేవుడు, ఇలా దేవుళ్ళుగా మారిపోయారు. దేవదూతల వాళ్ళు దేవుళ్ళు కాదు. ఎందుకంటే సృజించబడిన వారు అదృశ్యుడైన దేవుడు సృజించిన వారు వీళ్ళంతా. కాకపోతే ఒక్కొక్కరిని ఒక్కొక్క క్యాడర్గా దేవుడు ఏర్పాటు చేశాడు, ఒక్కొక్క పనికి నియమించాడు. ఇప్పుడు మనకు కనపడుతున్న ఈ ప్రకృతిలోనివన్నీ దేవదూతలే. హెబ్రీ పత్రిక చూద్దాం. ఇంకా 148 అయిపోలేదు. 4వ వచనం. సూర్యచంద్ర నక్షత్రాలన్నీ దేవదూతలే, వాళ్ళు కూడా దేవుణ్ణి స్తుతించాలి. అంటే దేవుని మాట వినాలి, దేవుణ్ణి ప్రకటించాలి. వాళ్ళు కూడా పరమాకాశములారా
వాళ్ళు ప్రకటించటం అంటే పని చేయటమే అనమాట. దేవుడు వాటికి చెప్పిన పని చేయటమే ప్రకటించటం. ఓకే. పరమాకాశములారా, ఆకాశము పైనున్న జలములారా. ఇది వాటర్ కూడా. నీరు కూడా దేవుణ్ణి స్తుతించాలంటే నీరెవరంటే నీరు కూడా దేవదూతే. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయము 6వ వచనం. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయము 6వ వచనం. దీనికి వారు పాత్రులే, నీవు ఇలాగు తీర్పు తీర్చితివి కనుక నీవు న్యాయవంతుడవని జలముల దేవత చెప్పగా వింటిని. దేవత అంటే దేవదూతని. జలముల దేవత అంటే నీరు కూడా ఎవరు? దేవదూతే. ఇప్పుడు ఎక్కడున్నాయంట నీరు? పైనున్న జలములారా. పైన ఈ వాటర్ వర్షం పడే నీళ్ళ? పైనున్న వాటర్ అంటే వర్షం పడే కాదు. దేవుడు మొదటి సృష్టి కార్యక్రమం చేసినప్పుడు అన్ని జలాలని విడగొట్టాడు కదా. విడగొట్టినప్పుడు క్రింది జలముతో భూమిని చేశాడు, మిగతా జలం అంతా పైన ఉన్నాయి. అంటే ఈ విశ్వపు అంచునున్నాయి. మొన్న మ్యాప్ గీసాం కదా 3 లోకాల వివరణలో. ఈ విశ్వపు గోళము చుట్టూ చాలా వాటర్ ఉన్నాయి. ఈ వాటరు భూమి మీదకి ఒక్కసారి వదిలాడు దేవుడు. ఎప్పుడు? నోవాహు జలప్రళయం కాలంలో ఆకాశపు తూములు విప్పబడాను, అందుకే మొత్తం మునిగిపోయింది. ఇప్పుడు ఆ జలం పైనున్న జలములారా. విడగొట్టానని దూరంగా ఉంచాను అనుకోకూడదు. పైన ఈ విశ్వము చుట్టూ అంచు పైన ఎక్కడో చుట్టూ ఏమున్నాయి? వాటర్ ఉన్నాయి. అవి కూడా దేవుణ్ణి స్తుతించాలంట. ఎలా స్తుతిస్తాయి అంటే వాటికి ఏ పని అయితే దేవుడు పెట్టాడో ఆ పని చేయటమే స్తుతించటం. దేవుణ్ణి మహిమపరచటం, దేవుణ్ణి ప్రకటించటం. ఎలా? వాటికి అప్పజెప్పిన పని చేస్తే చాలు. యోబు గ్రంథం 26వ అధ్యాయము. యోబు గ్రంథం 26వ అధ్యాయము 5వ వచనం చదవండి ఒకసారి. యోబు గ్రంథం 26వ అధ్యాయము 5వ వచనం. జలముల క్రిందను వాటి నివాసుల క్రిందను ఉండు ప్రేతలు విలవిలలాడుదురు. ఆయన దృష్టికి పాతాళము తెరవబడి ఉన్నది. అంటే పాతాళం ఎక్కడుంది అంటే వాటర్ దాటిన తర్వాత ఉంది. కింద విశ్వం చుట్టూ వాటర్ ఉంది కదా. వాటర్ దాటితే పైన పరలోకం ఉంది. విశ్వపు అంచు పైన వాటర్ ఉంది మొత్తం చుట్టూ. ఆ వాటర్ దాటితే పైన పరలోకం ఉంది. కిందకి వెళ్ళిపోతే ఆ వాటర్ దాటితే పాతాళం ఉంది. అదే చెప్తున్నాడు ఇక్కడ. ఏమంటున్నాడు? జలముల క్రిందను వాటి నివాసుల క్రిందను ఉండు ప్రేతలు ఎక్కడున్నారు? పాతాళంలో ఉన్నారు. అందుకే ఏమన్నాడు కింద? ఆయన దృష్టికి పాతాళము తెరవబడి ఉన్నది. అంటే ఈ పాతాళం ఎక్కడ ఉందంటే వాటర్ కింద ఉంది. పైనున్న జలాలు క్రిందున్న జలాలు మొత్తం దేవుడిని ఏం చేయాలి? స్తుతించాలి. జలాలు ఎవరు? దేవదూతలు. వాటర్ అంతా దేవదూతలు. అర్థమైందా? పరమాకాశములారా అంటున్నాడు. అంటే దేవుడున్న లోకానికి కింద ఉన్న ఆ ఆకాశం పరమాకాశం, పైనున్న ఆకాశం. కానీ అంటే పరలోకానికి సంబంధించిన ఆకాశములో ఉన్న దేవదూతలందరూ ఆ ఆకాశమే దేవదూతలమయం. కాబట్టి వాళ్ళు కూడా దేవుడిని ఏం చేయాలి? స్తుతించాలి. ఇంకేమంటున్నాడు? యెహోవా ఆజ్ఞయ్యగా అవి పుట్టెను, అవి యెహోవా నామమును స్తుతించునుగాక. దేవుడు ఆజ్ఞిస్తే పుట్టిని, కలుగుగాక అంటే పుట్టిని. కాబట్టి ఆ దేవదూతలందరూ దేవుడిని ఏం చేయాలి? స్తుతించాలి. ఎందుకంటే ఆయన వాటికి కట్టడ నియమించాడు, ఒక క్రమాన్ని పెట్టాడు. ఆ క్రమాన్ని ఖచ్చితంగా పాటించటమే దేవుడిని స్తుతించటం. అంతే. దేవుడు పెట్టిన విధి విధానాన్ని పాటించటమే దేవుణ్ణి స్తుతించటం. ఇప్పుడు ఈ దేవదూతలందరూ ఏ క్యాటర్లో ఎవరిని పెట్టాడో ఆ దేవదూతలందరూ ఏం చేయాలి? దేవుణ్ణి స్తుతించాలి. టోటల్గా దేవుడు చెప్పిన పని చెయ్యాలి. చెయ్యకపోతే వాళ్ళు గెట్ అవుట్. ఇంకా వాళ్ళకి క్షమాపణ అనేది లేదు. దేవదూతలకి పాప క్షమాపణ లేదు, పశ్చాత్తాపం లేదు, మారు మనసు పొందే అవకాశం వాళ్ళకి లేనే లేదు. పాటిస్తావా బతికిపోతావు, పాటించకపోతే
నరకానికి వెళ్ళిపోతాం, అంతే. ఇప్పుడు మనం ఉంటున్న ఈ భూమి, పైన ఉన్న ఆకాశం, గాలి, నీరు, అగ్ని, ఇవన్నీ కూడా దేవదూతలేనండి. ఇవన్నీ కూడా దేవదూతలే. హెబ్రీ పత్రిక, హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. దేవుడు తన దూతలను ఏం చేశాడంట? వాయువు అంటే గాలి. వాయువు అంటే దేవుడు తన దూతలను వాయువులుగాను, తన సేవకులను అగ్నిజ్వాలలుగాను చేసుకొనివాడు ఆయనే. 2 ఇన్ఫర్మేషన్లు వచ్చినాయి ఇక్కడ మనకి. దేవుడు తన దూతలను వాయువులుగాను, అంటే దూతలు ఎవరు? గాలి. గాలి ఎవరు? దూతలు. దూతలు, గాలి ఎవరు? ఆత్మలు. అక్కడ పుట్టినట్లు చూడండి, ఆత్మలుగాను. దేవదూతలైన ఆత్మలు గాలిగా చేశాడు. తర్వాత అగ్నిజ్వాలలను తన సేవకులుగాను, అంటే దూతలు అగ్నిగా ఉన్నాయి, దూతలు కొన్ని గాలిగా ఉన్నాయి. వీళ్ళు ఎవరయ్యా అని అంటే సేవకులు అంటున్నాడు. ఎవరికి సేవకులు? యెహోవాకి, మనకి, మనందరికీ సేవకులు అంటే పని మనుషులు. ఎవరు? దేవదూతలు. ఆ పని మనుషుల్లో పెట్టాడు మనల్ని కాపాడమని. ఈ గాలి మనల్ని కాపాడుతుందా? కాపాడుతుంది కదా. ఎంత కావాలో అంతే పీల్చుకోవాలి, ఎంత కావాలో అంతే వదలాలి. శ్వాస అందకపోతే ఏం పెడతారు? ఆక్సిజన్ పెడతారు కదా. ఆక్సిజన్ సిలిండర్ల కరువు అయిపోయి దొరకట్లా. అంటే దేవుడు గాలి దేవదూతను ఏం చేశాడు? ఆపేశాడు అన్నమాట. ఎందుకంటే దేవదూత ఇంకా ఆడికి ఇచ్చిన గాలి జాలే ఆపేయి కట్ అని అనగానే తగ్గిపోతూ ఉంటుంది డోసేజ్. నువ్వు ఎంత ఎక్సర్సైజులు చేసినా ఇంక గాలి ఆడదు. ఎందుకంటే దేవదూతలకు ఆజ్ఞాపిస్తే ఆ వాక్యాన్ని ఏం చేస్తారు? దేవదూతలు నెరవేరుస్తారు. కాబట్టి ఆపేయి పలానోడి కంటే, ప్రభు వాడు పెద్ద బిగ్ షాట్, ప్రభు బాగా డబ్బు ఉన్నాడు అంటే, డబ్బు ఉంటే ఉండొచ్చు, నేను మాత్రం గాలినిక ఇవ్వను, ఇప్పుడు దాకా ఇచ్చిన గాలే వేస్ట్, కాబట్టి ఆపేయి అంటాడు. అంటే గాలి ఎవరయ్యానంటే దేవదూతలు, అగ్ని ఎవరయ్యానంటే దేవదూతలు. ఎవరు వీళ్ళంటే ఆత్మలు. ఇది ఎందుకు ఉన్నారు వీళ్ళంటే సేవకులుగా ఉండటానికి ఉన్నారు. దేవుని పని చేసే సేవకులు, దేవుని పిల్లలమైన మనకి పరిచర్య చేయటానికి వాళ్ళు ఉన్నారు. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 2వ వచనం. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 2వ వచనం. యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. ఆకాశమా ఆలకించు, భూమి. ఏమన్నా ఆకాశం ఆలకించిద్దా? నా గోడు ఎవరికి చెప్పుకోను, ఆకాశానికి చెప్పుకోను అంటారు. అంటే ఆకాశం ఆలకించదా? మనకు తెలీదు. ఇంతకుముందు రేడియోలో వచ్చేటప్పుడు, వార్తలు వచ్చేటప్పుడు, రేడియోలో పాటలు వచ్చే ఆకాశవాణి అని పెట్టేవాళ్ళు. విన్నారా ఎవరన్నా? ఆకాశవాణి అంటే ఆకాశంలో నుంచి వచ్చే సిగ్నల్ అన్నమాట, మాట. ఆకాశం ఆలకించిద్ది, భూమి అంటే భూమి కూడా వింటది. ఆకాశము భూమి వింటుంది అంటే ఏమై ఉండాలి? ఇవి జీవం కలిగినవై ఉండాలి. అంటే దేవదూతలు. ద్వితీయోపదేశకాండం చూడండి, విన్న ఈ దేవదూతలు ఏం చేస్తారో కూడా చెప్తున్నాడు. 30వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయము 19వ వచనం. మోషే గారు చెప్తున్నారు ఇశ్రాయేలీలతో, నేడు జీవమును, మరణమును, ఆశీర్వాదమును, శాపమును నేను నీ ఎదుట ఉంచి భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను. ఇందాకేమో ఆలకించన్నాడు, చెవి యొగ్గన్నాడు, ఆకాశాన్ని ఆలకించన్నాడు, భూమిని
చెవియొగ్గు అన్నాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడు? సాక్షులుగా అంటే చూస్తారు అని. సాక్షులు ఎవరిని పెడతారు కోర్టులో? జడ్జి గారి దగ్గర ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం అంటాడు. అంటే ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఎవరైతే చూశారో, ఉన్నారో, విన్నారో వాళ్ళు సాక్షులు. ఇప్పుడు వీళ్ళ వినికిడిలో జీవాన్ని మరణాన్ని రెండింటిని పెట్టి మోషే గారు సాక్షులు ఎవరంటే ఇక్కడ ఆకాశం, భూమి. అంటే వీళ్ళు వినటంతో పాటు ఏం చేస్తున్నారు? చూస్తున్నారు. చూస్తేనే కదా సాక్షి కదా. చూసింది మళ్ళీ చెప్పాలి సందర్భం వచ్చినప్పుడు, అంతే కదా. సాక్షులు అంటే ఎవరు? అక్కడ ఇన్సిడెంట్ జరిగినప్పుడు చూసి కోర్టులో వచ్చి చెప్పాలి, జడ్జిమెంట్ అప్పుడు చెప్పాలి మేము ఫలాంది చూసామని. ఇప్పుడు మోషే గారు ఆకాశాన్ని భూమిని సాక్షులుగా పెడుతున్నానంటే ఏమని? వాళ్ళు చూస్తున్నారు, వింటున్నారు, సందర్భం వచ్చినప్పుడు సాక్ష్యం చెబుతారు. ఎవరు అనుకుంటున్నారు? దేవదూతలు. కాబట్టి వీళ్ళంతా ఎవరు? దేవదూతలు. గాలి దేవదూతలు, అగ్ని దేవదూతలు, భూమి దేవదూతలు. దేవతలు కాదు మళ్ళీ. భూదేవి, ఆకాశం దేవుడు, వానదేవుడు అనకండి. దేవతలే, దేవదూతలే ఈరోజు దేవుళ్ళు అయిపోయారు. వానదేవుడు అంటావా కదా, భూదేవి అంటున్నావా, ఇంకేమంటున్నావు? గాలి దేవుడు, సూర్యుడు కూడా దేవుడు, అగ్నిదేవుడు, ఇంకా ఆకాశం కూడా దేవుడే. పంచభూతాలు అంటున్నావు. ఈ పంచభూతాలు కూడా సూర్యచంద్ర నక్షత్రాలు దేవదూతలే, గ్రహాలన్నీ దేవదూతలే. ఫలాని దేవదూత ఫలాని రాశిలో ఉంది, నక్షత్ర రాశులు కదా. తిథి నక్షత్రం, ఈ వార ఫలాలు ఇవన్నీ పెట్టుకుంటారు కదా, వాళ్ళందరూ దేవదూతలు. నువ్వేం చేస్తున్నావు చూస్తున్నారు, నువ్వేం మాట్లాడుతున్నావు వింటున్నాడు. మొత్తం సీసీ కెమెరాలాగా వీడియో తీస్తున్నారు. రేపు దేవుడి దగ్గర అన్నీ వీడియో ప్లే చేస్తారు. విన్నారు, చూశారు కదా, సాక్షులు కదా. ఏం చేస్తారు? గాలి సాక్షి, అగ్ని సాక్షి, భూమి సాక్షి, ఇంకా వాయువు, గాలి అంటే వాయువే, ఆకాశం సాక్షి, ఇంకేంది మిగిలింది? వాటరు, జలములు సాక్షి. ఈ పంచభూతాలు దేవదూతలు కాబట్టి చూస్తున్నారు, వింటున్నారు, మెమరీలో పెట్టుకుంటున్నారు, అవసరం ఇచ్చినప్పుడు ప్లే చేస్తారు. అందుకే యేసుక్రీస్తు వారు మీరు సువార్త ప్రకటించడానికి వెళ్ళినప్పుడు ఎవరైనా మిమ్మల్ని చేర్చుకోలేదనుకో, ఆ పాద ధూళి దుడిపేయండి. రేపు విమర్శ రోజు ఆ పాద ధూళే వీళ్ళ మీద వ్యతిరేకంగా సాక్ష్యం చెబితే వాళ్ళ దుమ్ము నేను దుడిపేస్తా అంటున్నాడు. 10వ అధ్యాయము మత్తయి సువార్త ఒకసారి చూడండి. మత్తయి సువార్త 10వ అధ్యాయము 14-15 వచనాలు. ఎవడైనను మిమ్మల్ని చేర్చుకొనక మీ మాటలు వినకుండిన ఎడల మీరు ఆ ఇంటినైనను ఆ పట్టణమునైనను విడిచిపోవునప్పుడు మీ పాదధూళి దులిపివేయుడి. విమర్శ దినమందు ఆ పట్టణపు గతి కంటే సొదొమ గొమొర్రా పట్టణముల గతి ఓర్వ తగినదయ్యుండును. అంటే ఏం చేస్తాడని? వాళ్ళ దుమ్ము దులిపేస్తాడని. విమర్శ దినం రోజు నేను నా సేవకులు పంపించాను, మీరు సువార్త ప్రకటించడానికి, వినటానికి మీరు అంగీకరించలేదు, గెటౌట్ అన్నారు కాబట్టి ఇదిగో మేము అనలేదు ప్రభువా అని రేపు మీరు అబద్ధం ఆడితే కుదరదు. ఆ దుమ్మే సాక్ష్యం. అంటే దుమ్మెవరు? దేవదూతలు. భూమి మీద నుండి నువ్వు వాడే ప్రతి వస్తువు దేవదూతే. బంగారం ధరించుకుంటాం మెడలో, ఎవరు అనుకుంటున్నారు? దేవదూతలు. కరెన్సీ, పేపరు, నాణ్యాలు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? దేవదూతలు. ఇటుకలు దేవదూతలు, సిమెంటు దేవదూతలు. మనం వాడే ప్రతి వస్తువు, కంటికి కనిపించే ప్రతి వస్తువు ఎక్కడి నుంచి వచ్చింది? భూమిలో నుంచి వచ్చింది. నువ్వు వాడే ఏ మెటీరియల్ అయినా సరే దేవదూతలు. అందుకే ఇందాక యాకోబు పత్రిక చదివాం కదా 5:4 చూడండి ఒకసారి. డబ్బులు కూడా మొరబెడతాయి అంట దేవుడి దగ్గర, ఎందుకంటే వాళ్ళు దేవదూతలు కాబట్టి. ఇదిగో మీ చేలు కోసిన పనివారికి ఇయ్యక మీరు అక్రమంగా బిగబట్టిన కూలి మొరపెట్టుచున్నది. మీ కోతవారి కేకలు
సైన్యములకు అధిపతియగు ప్రభు యొక్క చెవులలో చొచ్చి ఉన్నది. ఇప్పుడు 3వ వచనం చదువుదాం. మీ బంగారము మీ వెండియు తుప్పు పట్టినవి, వాటి తుప్పు మీ తుప్పు దులపటానికి మీ మీద సాక్ష్యముగా ఉండి అగ్ని వలె మీ శరీరములను తినివేయును. మీరు నరకంలో తినేయటానికి కారణం ఏంటంటే నువ్వు వాడిన మెటీరియలే. అర్థమైందా? బంగారం, వెండి, ఈ తుప్పు ఇదంతా ఏం చేసిద్దంట? మీ మీద సాక్ష్యం చెప్పిద్ది. ఎందుకు వీళ్ళు సాక్ష్యం చెప్తున్నా అంటే ఇదంతా దేవదూతలమయం. భూమి మీద నువ్వు నడిచిన ప్రతి అడుగు అక్కడ మెమరీలో ఫిక్స్ అయిపోతుంది. షాప్లోకి వెళ్ళిన దగ్గర నుంచి బయటకు వచ్చేదాకా నువ్వు ఎక్కడెక్కడ తిరిగావో, ఏం చేసావో సీసీ కెమెరాలో ఎలాగైతే రికార్డ్ అవుతుందో, ఒకవేళ సీసీ కెమెరా కూడా మరుగైపోయి ఏమన్నా చేయొచ్చేమో టెక్నాలజీ నేర్చుకుంటే. కానీ దేవుడు పెట్టిన ఈ సీసీ కెమెరాలు మాత్రం మనం ఎక్కడ మరుగు చేయలేము. గాలిలో దేవదూతలు ఉన్నారు, అగ్ని దేవదూతలు, నీరు దేవదూతలు, భూమి దేవదూతలు. భూమి మీద ఉన్న ప్రతి అణువు దేవదూతలమయం, ఆకాశం దేవదూతలమయం. ఎక్కడికి వెళ్తావు? ఎక్కడ దాక్కుంటావు? దాక్కోవటానికి అవకాశం లేదు. వీళ్ళంతా దేవదూతలు. ఈ దేవదూతలు రేపు యేసుక్రీస్తు వారు 2వ రాకడ వచ్చినప్పుడు మొత్తం లయమైపోతాయి, అంటే కాలిపోతాయి, ఆకారాలను కోల్పోతాయి. అంటే చచ్చిపోతారా? కాదు. పేతురు గారి పత్రికలో పంచభూతములు మిక్కుటమైన వేండ్రముతో లయమైపోవునని చెప్తాడు చూడండి. 3వ అధ్యాయము 2వ పత్రిక 10వ వచనం. పేతురు గారు రాసిన 2వ పత్రిక 3:10. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును, ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీద ఉన్న కృత్యములు కాలిపోవును. ఏమైపోతాయి? ఇవన్నీ కాలిపోతాయి. అంటే ఈ ఆకారాన్ని కోల్పోయి గాలి తన ఆకారాన్ని కోల్పోద్ది, అగ్ని తన ఆకారాన్ని కోల్పోద్ది, భూమి తన ఆకారాన్ని కోల్పోద్ది, ఆకాశం తన ఆకారాన్ని కోల్పోద్ది, నీరు తన ఆకారాన్ని కోల్పోయి వీళ్ళు మళ్ళీ సృష్టించినప్పుడు దేవుడు ఏ ఆకారం అయితే ఇచ్చాడో ఆత్మలుగా ఆ ఆకారంలోకి మారిపోతారు. చచ్చిపోరు, మారిపోయి మనతో పాటు పరలోకం వస్తారు. రోమాపత్రిక ముగిస్తాను, అయిపోయింది. 8వ అధ్యాయము 19వ వచనం నుండి చదవండి. రోమాపత్రిక 8వ అధ్యాయము 19 నుంచి. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి అంటే పంచభూతాలు, సృష్టి అంటే పంచభూతాలు మిగుల ఆశతో తేరిచూచుచు కనిపెట్టుచున్నది. ఎందుకు కనిపెడుతుంది సృష్టి? ఆశతోనంట, మళ్ళీ మామూలు ఆశ కాదు, మిగుల ఆశతో తేరిచూచుచు కనిపెట్టుచున్నది. ఎందుకంటే ఎలయనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్రమును పొందుదునన్న నిరీక్షణ కలదై స్వేచ్ఛగా కాక దాన్ని లోబరిచిన వాళ్ళ మూలముగా వ్యర్థపరచబడెను. అర్థమైందా? సృష్టి దాస్యమునకు లోనయ్యి దానిలో నుంచి విడిపించబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్రమును అనుభవించి. ఏం పొందబోతున్నాం మనం? పరలోకం కదా. ఇప్పుడు దేవదూతలు కూడా ఈ ఆకారాన్ని మార్చుకొని మనతో పాటు పరలోకం పొందాలని మిగుల ఆశతో తేరిచూచుచు కనిపెడుతుంది. ఎందుకంటే దేవదూతలు అంత పంచభూతాలు, ఇవన్నీ అన్ని ఆకారాలు మారిపోయి దేవదూతల ఆకారాన్ని ధరించి మనతో పాటు పరలోకం వచ్చి మనకు సేవ చేస్తారు. వీళ్ళంతా ఇక్కడ సేవకులే, అక్కడ సేవకులే. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం. ఈ దేవదూతలు ఎవరు అని అడిగితే చెప్తున్నాడు అక్కడ. ఈ దేవదూతలు వీరందరూ రక్షణ అనే స్వాస్థ్యము పొందబోవు వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా.
ఎవరంట దేవదూతలు? దేవుని పిల్లలుగా ఎవరైతే బాప్తీసం తీసుకొని రక్షణ అనే స్వాస్థ్యం అంటే పరలోకం వెళతారో, ఆ పరలోకం వెళ్ళే వాళ్ళకి ఇక్కడ పరిచర్య చేయటానికి పంపబడిన సేవకులైన ఆత్మలు. దేవదూతల కాపుదల మనకు ఉంటుంది. లేదు అంటే ఏ సేవకులనైతే దేవుడు కాపాడమని, వాళ్ళకి సేవ చేయమని, పరిచర్య చేయమని దేవుడు దేవదూతలను ఏర్పాటు చేశారో, అదే దేవదూతల ద్వారా మనకి బుద్ధి కూడా చెప్తాడు, తీర్పు కూడా తీరుస్తాడు. గాలి దేవదూతకి గాలి ఆపేయి అంటే అయిపోయావు, లేదా సుడిగాలిగా వెళ్ళిపో అంటే లేపేస్తాడు, సుడిగాలిలో వెళ్ళిపోతావు. అగ్నిదూతలకి నీకు కావలసినంత వేడి ఉండాలి, 98.4 డిగ్రీలు అంతేనా ఫారెన్హీట్. బాగా వేడి ఎక్కువైపోవాలి. అగ్నిదేవదూత ఒకసారి రేపేయవాడిని అంటే ఒళ్ళు కాలిపోతుంది, మంట 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 అంటావు కదా. కాపాడుతున్నాడు అగ్ని. సూర్యుడిని ఎంత దూరంలో పెట్టాలో అంత దూరంలోనే పెట్టాడు. ఆ వేడైతే నువ్వు హాయిగా బతుకుతావు. కొంచెం దగ్గరగా జరిపాడు అనుకో, 1 మీటరు కిందకి, నీ మీటర్ పోయిద్ది. అంటే ఎంత కావాలో అంత డిస్టెన్స్లో ఎందుకు పెట్టాడంటే నీకు ఎంత వేడి కావాలో ఆయన నిర్ణయించి పెట్టేశాడు. ఎక్కువైనా తట్టుకోలేం, తక్కువైనా తట్టుకోలేం. నీకు ఎంత వేడి కావాలో అంత పెట్టాడు. ఎంత గాలి పీల్చాలో అంతే పీల్చే కెపాసిటీ ఇచ్చాడు. నీరు కూడా అంతే కదా. నీరు ఎక్కువైనా చస్తాం, నీరు లేకపోయి ఎండిపోయినా చనిపోతాం. దానికి కూడా లిమిటేషన్ ఉంది. ఇంకా ఆకాశంలో మబ్బులు పెట్టాడు, మేఘాలని వర్షంతో నింపుతున్నాడు, మనకు తీసుకొచ్చి పొలాల మీద ఇళ్ల మీద మొత్తం శుద్ధి చేస్తూ ఉన్నాడు. నీరు అవసరమైనంత వరకు కురిపిస్తూ ఉన్నాడు. ఈ పంచభూతాలని కాపాడటానికి, సేవ చేయటానికి పెట్టిన దేవుడు తేడా వస్తే ఇదే పంచభూతాలతో మనల్ని ఏం చేస్తాడు? లయం చేస్తాడు. అంటే సేవకులు ఏమైపోతారు? సైన్యంగా మారుతారు. సముద్ర జలాలకి ఆజ్ఞ వేశాడు. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయము 22 అనుకుంటే చూడండి ఒకసారి. సముద్రము దాటలేకుండానట్లు దాని తరంగములు ఎంత పొర్లినను అవి ప్రబలలేకయు, ఎంత ఘోషించినను దాన్ని దాటలేకయు ఉండునట్లు నిత్య నిర్ణయము చేత దానికి ఇసుకను సరిహద్దుగా నియమించాడంట దేవుడు. పెద్ద పెద్ద అలలు వస్తాయి కదా సముద్రం దగ్గర, ఒడ్డుకొచ్చేలేకే చిన్నగవుతాయి, అంత హైట్లో ఉంటాయా? తగ్గిపోతాయి. మరి వాటికి ఏం పెద్ద గోడ ఏమన్నా అడ్డం పెట్టాడా దేవుడు? సముద్రానికి ఆనకట్టేశాడా? లేదు. ఇసుకను సరిహద్దుగా పెట్టాడంట. ఆ నీళ్ళకి ఇసుక తగలగానే ఏమైపోవాలి? దాటకూడదంట. ఇసుక సరిహద్దును దాటొద్దు అన్నాడు. దేవుడి మాట సముద్రం వింటుంది. అందుకే పెద్ద పెద్ద అలలు వచ్చినా ఒడ్డుకు రాగానే అలా చక్కగా అణిగిపోయి వెనక్కి వెళ్ళిపోద్ది, కుక్క పిల్ల తోక ముడుచుకొని వెళ్ళిపోయినట్టు. అదే సముద్రానికి ఆజ్ఞేశాడు అనుకో, వచ్చేసింది సునామీ. ఊళ్ళు లోపలికి వచ్చేసి మొత్తాన్ని లోపలికి తీసేసుకుంటుంది. సరిహద్దు దాటొద్దు సముద్రం అంటే దాటలా. మనుషులు సరిహద్దు దాటుతున్నారు. అప్పుడు దేవునికి భయపడినప్పుడు మనుషుల్ని బుద్ధి చెప్పడానికి దేవుడు సముద్రాన్ని దాటేయి అంటాడు. ఇసుక సరిహద్దును తీసేస్తాడు. అప్పుడు దాటి ఊరి మీద పడి ఊరు మొత్తం ముంచేసుకొని తనలో కలిపేసుకుంటుంది. ఇది దేవదూతలు దేవుడు ఏర్పాటు చేసింది మనకి సేవ చేయటానికి అయినప్పుడు ఏ పనికి ఏ దేవదూతలను వాడాలో ఆ దేవదూతలను దేవుడు వాడుతున్నాడు. ఇందులో 4 జీవులు ఉన్నారు, 24 పెద్దలు ఉన్నారు, ప్రధాన దూతలు ఉన్నారు, శరాపులు ఉన్నారు, మహాదూతలు ఉన్నారు, కెరూపులు ఉన్నారు, శక్తులు ఉన్నారు, ఆకాశ నక్షత్రాలు ఉన్నాయి, సూర్యుడు ఉన్నాడు, చంద్రుడు ఉన్నాడు, గాలి ఉంది, భూమి, ఆకాశము, జలము, అగ్ని, ఇవన్నీ దేవదూతలే. ఏ ఏ పనులకు ఎవరిని వాడాలో దానికి సెట్ చేశాడు. మనల్ని కూడా కాపాడమని భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశాడు. దేవుని కాపుదల్లో మనం లేకుండా మన ఇష్టం వచ్చినట్టుగా మనం బ్రతికేసామనుకోండి,
అదే దేవదూతలతో మనకేం చేస్తాడు? అదే దేవదూతల్ని సైన్యంగా మారుస్తాడు. సైన్యములకు అధిపతియగు యెహోవా ఆ సైన్యాన్ని కూడా తోడు చేసి లేపేయటానికి ఉపయోగపడతాడు. కాబట్టి దేవదూతలు అంటే ఇంత విషయం ఉంది. మరి దేవదూతలు పడిపోయిన సందర్భం ఏంటి, సాతాను గురించి ఏంటి అనేది మరొక వారం నేర్చుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి స్తోత్రాలు. ఆలోచిస్తూ పోతే మహాజ్ఞానం ఉట్టిపడుతుంది నాయన. ఎన్నో కోటాను కోట్ల దేవదూతలను ఎందుకు చేశారో మాకు అర్థం కాలేదు ఇప్పటి వరకు. రాత్రిపూట బయట పడుకొని పైకి చూస్తే కోటాను కోట్ల నక్షత్రాలు కనపడుతున్నాయి. ఇవన్నీ ఎందుకు అనే ఆలోచన వచ్చినా మాకు సమాధానం లేదు. వాటన్నిటినీ మీరు లెక్కపెట్టి సృష్టించారు, వాటన్నిటికీ పేర్లు పెట్టారు. మాకు కనపడని గాలిని మేము పీలుస్తున్నాం, ఎన్నో గ్యాలన్ల నీరు మేము ఉపయోగిస్తూ ఉన్నాం, భూమిలోని అనేకమైన పదార్థాలను మా బ్రతుకులో ఉపయోగిస్తూ ఉన్నాం. అదే భూమి పండించిన ఆహారాన్ని మేము భుజిస్తూ బ్రతుకుతున్నాం. ఈ ప్రకృతిని మాకు సేవకులుగా పెట్టి మమ్మల్ని పోషిస్తూ కాపాడుతున్న మీ ప్రేమను బట్టి స్తోత్రాలు. ఆ దేవదూతలకు మీరు ఆ లోకాన్ని మీరు ఇవ్వలేదు, కానీ మాకిస్తానన్నారు. మాకిస్తానన్న ఆ లోకానికి మేము చేరే వరకు ఈ దేవదూతలు మమ్మల్ని చక్కగా కాపాడి మా అవసరాలు తీరుస్తూ మీ వాక్యాన్ని నెరవేరుస్తూ మీ మాట తూచా తప్పకుండా పాటిస్తున్నారని మాకు అర్థమైంది నాయన. మరి దేవదూతల కంటే కొంచెము తక్కువ వారిగా చేయబడిన మేము మీ స్థాయికి మేము రావాలంటే మీ మాటను ఖచ్చితంగా మేము పాటించాలని, దేవదూతలు ఎలాగైతే మీకు లోబడి మీ పనిని చేస్తున్నాయో మేము కూడా అలాగా మీరు మాకు అప్పగించిన పని పూర్తి చేసి తిరిగి మీ దగ్గరకు చేరే మహాభాగ్యాన్ని మాకు అనుగ్రహించమని కోరుకుంటూ, మహిమ ఘనత ప్రభావాలు మా అందరి ద్వారా మీరే పొందుకొనమని మా రక్షకుడు మీ ప్రియకుమారుడైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. మన కన్న తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.